తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు అదిరిపోయే శుభవార్త. రైతు భరోసా రెండో విడతకి సంబంధించిన పేమెంట్ విడుదల తేదీ అయితే ఫిక్స్ కావడం జరిగింది. ఈ నెల 20వ తేదీన రైతుల యొక్క ఖాతాలకైతే రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి రెండో విడత పేమెంట్ అయితే విడుదల చేయబోతున్నారు. అయితే ఈ రెండో విడత పేమెంట్‌లో ఏ రైతులకు సంబంధించి ఈ డబ్బులు జమ కావడం జరుగుతుందనేది వివరంగా మీకు చెప్తాను. సో, వీడియోని పూర్తిగా చూడండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, మీరిక్కడ చూసుకున్నట్లయితే రేపే రైతు భరోసా రెండో విడత నిధులు అని చెప్పి ఇక్కడ మనకు క్లియర్‌గా హెడ్‌లైన్స్‌తో మనకు ఈరోజు న్యూస్ పేపర్‌లో పబ్లిష్ కావడం జరిగింది ఇన్ఫర్మేషను. 45,00,000 మంది రైతుల యొక్క ఖాతాల్లోకైతే ఈ నిధులు జమ కాబోతున్నట్లు తెలుస్తోందనమాట. సో, అదేవిధంగా ఇక్కడ మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు పెట్టుబడి సాయంగా అందించేటువంటి రైతు భరోసా పథకం కింద రెండో విడత నిధులనేటివి విడుదలకు ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ నెల 20 తేదీన భూపాలపల్లి జిల్లా కాటారంలో జరిగేటువంటి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రుల సమక్షంలో నిధులను విడుదల చేయనున్నారనమాట. సో, అయితే ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించాల్సినటువంటి ఒక విషయం అయితే ఉందండి. సో, దాని గురించి నేను మీకు చివరిలో చెప్తాను. ఎంత అమౌంట్ పడుతుంది అనే దాని మీద ఒక క్లారిటీ అయితే ఇస్తాను. సో, ఇక్కడ రెండో విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 45,11,947 మంది రైతులకైతే ఈ సాయం అందించనున్నట్లయితే తెలుస్తోంది. ఇందుకోసము దాదాపు 5,653 కోట్లను నేరుగా రైతుల యొక్క ఖాతాల్లోకి డీబీటీ విధానంలో డబ్బులను ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుందని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తోంది. సో, అయితే ఈ రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం మొత్తం 1.50 కోట్ల ఎకరాలకు సాయం అయితే అందిస్తుందన్నమాట. ఎకరానికి సంవత్సరానికి రూ. 12,000 చొప్పునైతే ఈ యొక్క రైతుల యొక్క ఖాతాల్లోకి అయితే జమ చేస్తామని చెప్తోందన్నమాట. యాసంగి సీజన్‌కు రూ. 6,000 చొప్పున నిధులను విడుదల చేస్తోంది అని చెప్పి ఇక్కడ మనకు సమాచారం అయితే క్లియర్‌గా అయితే ఉందన్నమాట. అలానే ఇప్పటికే గత నెల 23వ తేదీన తొలి విడతలో దాదాపు 68,89,955 మంది రైతుల యొక్క ఖాతాలకు సంబంధించి ముఖ్యంగా 37,44,907 ఎకరాల భూమికి గాను దాదాపు ప్రభుత్వం మొదటి విడత కింద 3,446 కోట్ల రూపాయలనైతే విడుదల చేసినట్లు తెలుస్తోందన్నమాట. మొదటి విడతలో ప్రతి రైతుకు 1 ఎకరం వరకు పెట్టుబడి సాయం అయితే అందించారు. రాష్ట్రంలో మొత్తం 73,00,000 మంది రైతులు ఉండగా విడతల వారీగా అందరికీ సాయం అయితే అందిస్తామని చెప్పి చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ మనము గమనించాల్సినటువంటి ఒక విషయం అయితే ఉందండి. సో, మొదటి విడతలో 1 ఎకరం, ఓకేనా? 1 ఎకరం లోపు ఉన్నటువంటి రైతులకైతే డబ్బులనేటివి జమ కావడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకి ఈ యొక్క నిధులనేటివి విడుదల కావడం జరుగుతుంది. 1 ఎకరం లోపల ఉన్నటువంటి రైతులకు రూ. 6,000 చొప్పునైతే డబ్బులు జమ కావడం జరిగింది కాబట్టి, ఇప్పుడు 5 ఎకరాల లోపల డబ్బులని చెప్తున్నారు కాబట్టి, 5 ఎకరాల లోపున మనకు ఎంత రావాలో అనేది ఒకసారి క్లారిటీ చూద్దాము. సో, 5 ఎకరాల లోపలంటే మనకు ఆల్రెడీ 1 ఎకరం లోపల డబ్బులు పడిపోయి ఉంటాయి కాబట్టి, 1 ఎకరాన్ని తీసేయాలనమాట. ఇలా చూసుకున్నట్లయితే 2, 3, 4, 5 ఇలా 5 ఎకరాల వరకు మనకు దాదాపు రూ. 6,000, రూ. 6,000, రూ. 6,000, రూ. 6,000 ఇలా రూ. 24,000 అయితే జమ కావాల్సయితే ఉంది. అయితే రూ. 24,000 జమ చేస్తారా? లేదా రూ. 6,000 మాత్రమే జమ చేస్తారా అనేది రేపు విడుదల చేయటువంటి డబ్బులలో మీ యొక్క ఖాతాలకు పడేటువంటి ఈ యొక్క అమౌంట్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. సో, కాబట్టి మీకు ఈ యొక్క 20వ తేదీన డబ్బులనేటివి మీ ఖాతాలకు చేరుతాయి కాబట్టి మీరే క్లారిటీగా తెలుసుకోండి. ఎంత అమౌంట్ అనేది పడుతుందనేది. 6,000కే పరిమితం చేశారా? లేకపోతే మనం ఎకరాకి రూ. 6,000 చొప్పున తీసుకున్నట్లయితే 6 నాళ్ళ రూ. 24,000 అయితే జమ కావాల్సయితే ఉంది. మూడో విడత పేమెంట్ కూడా మనకు మే నెలలో అయితే విడుదలవుతాయన్నమాట. ఇప్పుడు రెండో విడత పేమెంట్ అనేది రైతుల యొక్క ఖాతాల్లోకైతే జమ కావడం జరుగుతుంది. అలానే ఈ రెండో విడత సాయంలో కొత్తగా పట్టాదారు పాస్‌బుక్ పొందినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి దరఖాస్తులు గనక చేసుకున్నట్లయితే వారికి కూడా డబ్బులనేటివి జమ చేయబోతుంది ప్రభుత్వము. ఓకేనా? సో, మీరు గనక రీసెంట్ టైమ్‌లో పట్టాదారు పాస్‌బుక్ పొంది మీరు ప్రజాపాలన, ప్రజావాణి ద్వారా మీరు దరఖాస్తులనేటివి రైతు భరోసా పథకానికి సంబంధించి గనక చేసుకొని ఉన్నట్లయితే మీకు కూడా ఈ డబ్బులనేటివి జమ కావడం జరుగుతుందండి. ఓకేనా? సో, కాబట్టి రైతులందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయండి. మీరందరూ కూడా లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ నలుగురికి రీచ్ అవుతుందనమాట.
అలానే పేమెంట్ అనేది పడినప్పుడు, ఆ పేమెంట్ డీటెయిల్స్ అనేటివి మీకు పడినాయా లేదా ఎలా చెక్ జేసుకోవాలనేది నేను రేపటి రోజున వీడియో అయితే చేస్తాను. మనకు 20వ తేదీన డబ్బులనేటివి విడుదల కావడం జరుగుతుంది గాబట్టి, సో, ఆ రోజుటి వరకు వెయిట్ చేయండి. అలానే వీడియోని లైక్ చేసినట్లయితే నలుగురికి రీచ్ అవుతుందండి. తప్పకుండా లైక్ చేసేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను.